హైదరాబాద్ కూకట్పల్లిలో మైనర్ బాలిక సహస్ర మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని ఇంట్లో కత్తితో పాటు రక్తంతో కూడిన దుస్తులు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. దీంతో సహస్ర మర్డర్ కి సంబంధించి 5 రోజుల ఉత్కంఠకు తెరపడింది. కూకట్పల్లి మైనర్ అమ్మాయి సహస్ర మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 5 రోజుల పాటు ఒక్క క్లూ కూడా దొరకకుండా ఉత్కంఠ రేపిన ఈ కేసులో ఏకంగా నిందితుడిని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. సహస్ర పక్కింట్లో ఉంటున్న 10వ తరగతి బాలుడే హత్య చేసినట్లుగా గుర్తించారు. ఈ హత్యకు కేవలం సహస్ర ఇంట్లో దేవుడి హుండీలో ఉన్న డబ్బులను దొంగతనం చేయడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. దొంగతనం కోసం పక్కా స్కెచ్ వేశాడు ఆ 10వ తరగతి బాలుడు. అంతేకాదు, చోరీలు ఎలా చేయాలి, ఒకవేళ ఎవరైనా అడ్డు వస్తే ఏం చేయాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి అనే వాటిని ఓటీటీలో వచ్చే క్రైమ్ వెబ్ సిరీస్ చూసి నేర్చుకున్నాడు. అంతేకాదు, చోరీ చేయడంతో పాటు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా 2 రోజుల ముందే పేపర్ మీద రాసుకున్నాడు. ఇక హత్య చేసిన రోజు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య యాక్షన్లోకి దిగాడు ఆ బాలుడు. సహస్ర తల్లిదండ్రులు ఇంటి నుంచి బయటికి వెళ్లగానే ఇంట్లోకి దూరాడు. లోపలికి వెళ్లిన తర్వాత దేవుడి దగ్గర ఉన్న హుండీలో డబ్బులు కొట్టేశాడు. కానీ అదే క్రమంలో సహస్ర చూడ్డంతో ఆమెను బెదిరించాడు. కత్తితో దాడి చేశాడు. సహస్రపై ఏకంగా 18 సార్లు కత్తితో పొడిచాడు. ఛాతి మీద కూర్చొని గొంతు కోశాడు. కానీ సహస్రను చంపేసినా చిన్న శబ్దం కూడా లేకుండా మర్డర్ చేయడం అనేది ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా మర్డర్ ఆనవాళ్లు కూడా లేకుండా చేశాడు. అంతేకాదు, బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్లోనూ నిందితుడు తాను పట్టుబడకుండా జాగ్రత్త పడ్డాడు. అంటే కేవలం 15 ఏళ్ల బాలుడు ఎంత క్రిమినల్ మైండెడ్ గా వ్యవహరించాడు అనే విషయం అర్థమవుతోంది. ఓటీటీ ప్రభావం పిల్లలపై ఎంత ఉందోననే విషయం ఈ ఘటనతో తేటతెల్లమవుతోంది. నిజానికి హత్య జరిగిన రోజు చాలా మంది అక్కడే ఉన్నారు. వారితో పాటు నిందితుడు కూడా పోలీసుల సర్చ్ ఆపరేషన్లు అంతా గమనించాడు. అంతేకాదు, అదే రోజు పోలీసులను తప్పుదోవ పట్టించాడు. అన్ని కట్టుకథలతో పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. సహస్ర ఇంట్లో నుంచి అమ్మా నాన్నల అరుపులు వినిపించాయని పోలీసులకు చెప్పాడు. అయితే ఆ రోజు బాలుడి మాటలు నమ్మిన పోలీసులు ఇతరులు ఎవరో చంపి ఉంటారు అనే కోణంలో దర్యాప్తు చేశారు. కానీ 5వ రోజు మరోసారి విచారణకు వెళ్లిన పోలీసులకు ఓ చిన్న క్లూ దొరికింది. పక్క భవనం నుంచి సహస్ర ఉంటున్న బిల్డింగ్ లోకి దూకవచ్చని గుర్తించారు. ఈ కోణంలో దర్యాప్తు షురూ చేశారు. అయితే ఇంతలో వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరో క్లూ ఇచ్చారు. హత్య జరిగిన రోజు తన గది పక్కనే 15 నిమిషాల పాటు ఓ బాలుడు దాక్కుని ఉన్నట్లుగా చెప్పారు. ఆ బాలుడిని చూస్తే గుర్తుపడతానని చెప్పారు. అంతేకాదు, ఆ బాలుడు పక్కింట్లోనే ఉంటాడు అని చెప్పడంతో ఆ దిశగా పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఇందుకోసం బాలుడు చదువుతున్న స్కూల్కి వెళ్లారు. అక్కడే పక్కకు పిలిపించి విచారించారు. కానీ తాను హత్య చేయలేదని, తనకు సంబంధం లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. మరోవైపు సహస్ర మీద ఉన్న కత్తిపోట్లు 25 ఏళ్లలోపు వారే చేసి ఉండవచ్చు అనే వైద్యుల నివేదికను ఆధారంగా చేసుకుని బాలుడిపై అనుమానాలు వ్యక్తం చేశారు పోలీసులు. దీంతో అతన్ని ఇంటికి తీసుకువచ్చి అతని తల్లిదండ్రుల సమక్షంలో సోదాలు నిర్వహించారు. పోలీసులు అనుకున్నదే నిజమయ్యింది. బాలుడి ఇంట్లో హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు రక్తంతో కూడిన దుస్తులు, చోరీ చేసేందుకు వేసిన ప్లాన్ చీటీ పేపర్ లభ్యమయ్యింది. దీంతో అతడేనని కన్ఫర్మ్ చేసుకున్న పోలీసులు అరెస్టు చేసి తమ వెంట తీసుకుని వెళ్లారు. బాలుడి కుటుంబం 2 ఏళ్ల క్రితమే సహస్ర పక్కింట్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. బాలుడి కుటుంబ సభ్యులు కిరాణా షాపు నడిపిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా సహస్ర హత్య కేసులో మిస్టరీ వీడ్డంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.